నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్యమిత్ర. నేను తేజస్వి. సో ఈరోజు మనం తీసుకున్న అంశం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అది ఐబీడీ కోసం మాట్లాడుకోబోతున్నాం, అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కోసం మాట్లాడుకోబోతున్నాం అనమాట. కారణాలు, చికిత్సలు మరియు నివారణ కోసం కంప్లీట్గా దీనికోసం మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు స్టూడియో ఉన్నారు కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ బి రవిశంకర్ గారు. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ముఖ్యంగా అసలు ముందుగా ఐబీడీ అంటే ఏమిటి? ఫస్ట్ ఐబీడీ అంటే దాని ఫుల్ ఫామ్ చెప్పుకుందాము. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనమాట. సో ఇది వర్డ్ డిసీజ్ పెద్దగా చెప్పుకోవడానికి పెద్దగా ఉంది కాబట్టి దాన్ని షార్ట్ ఫామ్ చేసి ఐబీడీ అంటారు అనమాట. సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ని ఐబీడీ అని మనం చెప్పుకుందాం. ఇందులో వర్డ్స్ ఏమున్నాయి? ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటేనే ఐ అంటే ఇన్ఫ్లమేటరీ అంటే ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్కి వెళ్తుంది అనమాట. ఆ టిష్యూస్లో ఇన్ఫ్లమేషన్, దట్ మీన్స్ రెడ్నెస్, అల్సరేషన్స్, సమ్ టైమ్స్ బ్లీడింగ్. బి అంటే బవల్ డిసీజ్. బవల్స్ అంటే అందరికి తెలిసిందే, లార్జ్ ఇంటెస్టైన్ ఆర్ స్మాల్ ఇంటెస్టైన్. ఈ డిసీజ్ ఈ ఆర్గన్స్కి సంబంధించిన డిసీజ్ అనమాట. డి అంటే డిసీజ్. సో ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటే ఇంటెస్టైన్స్లో స్వెల్లింగ్స్ అండ్ అల్సరేషన్స్, దాని నుంచి వచ్చే బ్లీడింగ్, ఈ డిసీజ్ అనమాట బేసికలీ. సో ఈ డిసీజ్ యాక్చువల్లీ ఇండియాలో అంత కామన్ కాకుండా ఉండింది డిసీజ్. ఇందులో రెండు ఉన్నాయన్నమాట. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్లో రెండు డిసీజెస్ ఉన్నాయి. ఒకదాన్ని అల్సరేటివ్ కొలైటిస్ అంటాము, ఇంకోటి క్రోన్స్ డిసీజ్ అంటాము. ఇప్పుడు ఈ అల్సరేటివ్ కొలైటిస్ ఇండియాలో కనిపించేది చాలా రోజుల నుంచే. బట్ క్రోన్స్ డిసీజ్ అనేది ఒక 30 to 35 years బ్యాక్ అంత చాలా అన్కామన్గా ఉండేదన్నమాట. ఈ డిసీజ్ని కొంతమంది ఒక్కొక్కసారి ట్యూబర్క్లోసిస్తో కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, లేకుంటే అసలు ఈ డిసీజ్ చాలా తక్కువనే ఉండింది అనమాట ఇండియాలో. తర్వాత ఈ ఇండియాలో ఇప్పుడు కామన్ అయిపోయింది అనమాట ఈ డిసీజ్. సో ఇప్పుడు దీనికి మనకి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఈ డిసీజ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీన్ని ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయాలి, ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి వెస్ట్లో ఒక ఈజ్ ఉందన్నమాట. వాళ్ళకి ఏంటంటే ట్యూబర్క్లోసిస్ కొంచెం తక్కువ. ఈ క్రోన్స్ డిసీజ్ ట్యూబర్క్లోసిస్ని మిమిక్ చేస్తుంది అనమాట. అందుకని మనకి ఎక్స్ట్రా డిఫికల్టీ ఉందన్నమాట. ఇది ట్యూబర్క్లోసిసా లేకుంటే క్రోన్స్ డిసీజా అనేది డిఫరెన్షియేషన్ మనకి చాలా కష్టం అనమాట. వేరస్ అల్సరేటివ్ కొలైటిస్ మటుకు కొంచెం ఈజీయే డయాగ్నోస్ చేయడం. సో ఈ రెండు రకాల డిసీజెస్ని కలిపి మనము ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాం అనమాట. సో ఈ రెండు, వాటిని బ్రదర్స్ అనుకోవచ్చు, బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అనుకోవచ్చు, ఆర్ బ్రదర్ సిస్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్, బట్ దే ఆర్ వెరీ మచ్ రిలేటెడ్ డిజార్డర్స్ అనమాట. రెండిటికి కొంచెము కామన్నెస్ చాలా ఉంది. అట్ ద సేమ్ టైం డిఫరెన్షియేషన్స్ కూడా మనం చేయాలన్నమాట. రెండు కూడా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి డిసీజెస్. ఆల్ రైట్. అండ్ అలాగే ఈ ఐబీడీ లక్షణాలు ఏమిటి, అలాగే దీనికి చికిత్సలు ఏమున్నాయి, ఎందుకు వస్తుంది అసలు మనం రెండు డిజార్డర్స్ని కలిపి ఒకేలాగా డిస్కస్ చేస్తున్నాం కదా, అంటేనే రెండిటికి సిమిలారిటీస్ చాలా ఉన్నాయన్నమాట. సో రెండు కూడా ఇంటెస్టైన్స్కి ఎఫెక్ట్ చేసేవే. వన్స్ మనము మీరు ఐడెంటిఫికేషన్ అన్నారు కదా, సో ఇంటెస్టైన్స్కి వచ్చే డిసీజ్ని ఏముంటాయి సిమ్టమ్స్? మామూలుగా ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అయిందంటేనే మోషన్స్ వస్తున్నాయా, లేకుంటే కాన్స్టిపేషన్ ఉందా, లేకుంటే మోషన్ పోయేటప్పుడు బ్లీడింగ్ ఉందా, ఇలా అనుకుంటాం అనమాట మనం. సో ఈ డిసీజెస్లో ఎస్పెషల్లీ అల్సరేటివ్ కొలైటిస్లో బ్లడీ డయేరియా ఉండొచ్చు అనమాట. అంటే లూజ్ స్టూల్స్ విత్ బ్లడ్. సో అల్సరేటివ్ కొలైటిస్కి ఇది ఇంపార్టెంట్ సిమ్టమ్ అనమాట. సో ఎవరికన్నా బ్లడీ డయేరియా జరుగుతోంది అండ్ కొన్ని వీక్స్ కంటిన్యూ అవుతుంది అంటే డెఫినెట్లీ మనము అల్సరేటివ్ కొలైటిస్ గురించి ఆలోచన చేయాలి. సో ఎవరైనా అనొచ్చు ఇది ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, అమీబియాసిస్ ఉండొచ్చు అని. సో వాటిలో ఏంటంటే డిసీజ్ లాంగ్ టర్మ్ నడవదన్నమాట. సో షార్ట్ టర్మ్ ఫ్యూ డేస్ సబ్సైడ్ అయిపోతుంది. వేరాజ్ అల్సరేటివ్ కొలైటిస్లో ఈ బ్లడీ డయేరియా కొంచెం ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది అనమాట. సో మన డాక్టర్స్ ఎవరైనా కూడా ఈ పేషెంట్స్, ఇట్లాంటి పేషెంట్స్ని చూసినప్పుడు, పేషెంట్స్ వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు మాకు లూజ్ మోషన్స్ విత్ సమ్ బ్లడ్ ఉంది అంటే ఈ డిసీజ్ గురించి ఆలోచన చేసి దానికి ఇన్వెస్టిగేట్ చేయించాలన్నమాట. సో అదర్ సైడ్ తీసుకుంటే మనకి క్రోన్స్ డిసీజ్లో బ్లడీ డయేరియా ఉండకపోవచ్చు. క్రోన్స్ డిసీజ్లో కొంచెం వస్తే మోషన్స్ రావచ్చు, అబ్డామినల్ పెయిన్ ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఈ ఇంటెస్టైన్ కొంచెం నారో అవుతుంది అనమాట క్రోన్స్ డిసీజ్లో. సో ఇంటెస్టైన్ నారో అయినప్పుడు వచ్చే అబ్డామినల్ పెయిన్ అండ్ రిలేటెడ్ సిమ్టమ్స్ మనకి క్రోన్స్ డిసీజ్ అనుకోవాలన్నమాట మనం. సో అల్సరేటివ్ కొలైటిస్ అనేది మనకి ఎక్కువ కామన్ అనుకోవచ్చు.
నార్త్ ఇండియా సౌత్ ఇండియాలో కూడా కొంచెం డిఫరెన్సెస్. ఒకప్పట్లో నార్త్ ఇండియాలో కొంచెం ఎక్కువ ఉండింది అల్సరేటివ్ కొలైటిస్, ఇప్పుడు ఈక్వల్ బిట్వీన్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా. అండ్ క్రోన్స్ డిసీజ్ కూడా నేను చెప్పినప్పుడు ఒకప్పుడు వెస్ట్లోనే ఎక్కువ ఉండేది, ఇప్పుడు ప్రాబబ్లీ మనకు కూడా ఈ క్రోన్స్ డిసీజ్ కామన్నెస్ ఎక్కువ అయిపోయిందనమాట. రైట్. అండ్ ఎందుకు వస్తుంది డాక్టర్, ముఖ్యంగా అసలు మెయిన్గా ఎందుకు వస్తుంది ఇది? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది ఎందుకు వస్తుంది అంటే ఎవరు చెప్పలేము. కాకుంటే దీని గురించి మ్యాక్సిమం రీసెర్చ్ జరిగిందనమాట ఎందుకు వస్తుంది అనేది. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటేనే సో ఒక సార్ట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఇంటెస్టైన్స్లో డెవలప్ అవుతుంది. మనం నార్మల్గా కూడా ఏ పర్సన్ని చూసినా మన ఇంటెస్టైన్ కొంత అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్లో నడుస్తూ ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఇంటెస్టైనల్ వాల్లో లామినా ప్రాప్రియాలో కొంత ఇన్ఫ్లమేషన్ అది కామన్ అనమాట. ఎందుకంటే ఈ స్టూల్ మ్యాటరు, ఈ ఫుడ్ రెసిడ్యూ ఇదంతా పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ప్లెంటీ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి ఎంతో కొంత ఇన్ఫ్లమేషన్ కామన్, అది నార్మల్. బట్ ఈ ఇన్ఫ్లమేషన్ నార్మల్సీ కన్నా ఎక్సీడ్ అయిపోయినప్పుడు ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ వస్తుంది అనుకుంటాం అనమాట. సో ఈ మైల్డెస్ట్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే నార్మల్గా నడుస్తూ ఉంటుందో ఇది అగ్రవేట్ అయినప్పుడు ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ లాగా ప్రజెంటేషన్ రావచ్చు. మరి ఇది ఎందుకు అవుతుంది అంటే ఇంటెస్టైనల్ బ్యారియర్ ఉంటుంది అనమాట. సో ఇంటెస్టైనల్ మ్యూకోజల్ బ్యారియర్, ఈ బ్యారియర్ డిస్రప్ట్ అవుతుంది అనమాట. డిస్రప్షన్ అయినప్పుడు ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ యాంటీజెన్స్ కానీ అంటే బ్యాక్టీరియల్ ప్రోటీన్స్ కానీ బ్యాక్టీరియా సచ్ కానీ ఇంటెస్టైనల్ వాల్లో కొద్దిగా ఎంటర్ అవుతుంది అనమాట. ఈ వాల్లోకి ఎంటర్ అయినప్పుడు మన బేసిక్ మెకానిజమ్స్, మన ఇమ్యూన్ సెల్స్ ఏం చేస్తాయంటే వాటిని అటాక్ చేసి ఇన్ఫెక్షన్ని లిమిట్ చేస్తుంది అనమాట మామూలుగా. సో ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ పేషెంట్స్లో ఈ లిమిటేషన్ ఆఫ్ యాక్టివిటీ లేకుండా ఇన్ఫ్లమేషన్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇన్ఫ్లమేషన్ లిమిట్ కాకుండా ఇన్ఫ్లమేషన్ అగ్రవేట్ అవుతుంది అనమాట. సో ఇది మన ఇమ్యూన్ సెల్స్లో కొంచెం డిఫెక్ట్ అనుకోవాలన్నమాట. ఒకటేంటంటే ఇంటెస్టైన్స్లో ఉన్న బ్యాక్టీరియా ఇంటెస్టైనల్ వాల్లోకి వస్తుంది అనమాట. మామూలుగా వాల్లోకి రాదు. మైల్డ్ ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా ఇంటెస్టైనల్ వాల్లోకి బ్యాక్టీరియా రాదనమాట. సో ఎప్పుడైతే బ్యాక్టీరియల్ ప్రోటీన్స్ మన వాల్లోకి ఎంటర్ అయ్యి ఇమ్యూన్ మెకానిజమ్స్ వల్ల ఇమ్యూన్ ఫ్లేర్ అప్ అయిందనుకోండి, దెన్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ వస్తుంది అనమాట. సో అంటే 1 by 1 ఈ సెల్స్ ఒక సెల్స్ నుంచి ఇంకో సెల్స్ని యాక్టివేట్ చేసుకుంటూ పోతాయన్నమాట. ఈ యాక్టివేషన్ మామూలుగా జరగకూడదు అనమాట. మామూలుగా ఈ యాక్టివేషన్ ఆఫ్ సెల్స్ లేకుండా నడుస్తూ ఉంటుంది అనమాట. జస్ట్ ఏవైతే బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ అయ్యాయో వాటిని అటాక్ చేసి లిమిట్ అయిపోవాలి ఇన్ఫ్లమేషన్. ఎప్పుడైతే ఈ అన్కంట్రోల్డ్ ఇన్ఫ్లమేషన్ బవల్స్లో వస్తుందో అప్పుడు ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. సో ఈ మేనిఫెస్టేషన్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది, ఇంటెస్టినల్ మ్యూకోసా అల్సరేట్ అవుతుంది అనమాట. అల్సరేట్ అవ్వగానే లూజ్ మోషన్స్, బ్లడ్ ఇన్ ద స్టూల్స్, ఈ రెండు రావచ్చు. రెండు డిసీజెస్లో కూడా అలా ఉండొచ్చు అనమాట. సో మనకి మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే దీని రీజన్ వల్ల వస్తుంది, అన్కంట్రోల్డ్ ఇమ్యూన్ మీడియేటెడ్ మెకానిజం. అందుకని మనము మరి వాళ్ళల్లో ఎందుకు వచ్చింది మనకెందుకు రాలేదు అంటే వాటికి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయన్నమాట. కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, కొన్ని ఇంటెస్టైనల్ ఫ్లోరా, దెన్ మన ఓన్ ఇమ్యూన్ మెకానిజమ్స్, ఇవన్నీ అండ్ కొంత ప్రీడిస్పోజిషన్, జెనెటిక్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కలిపి కొందరు పేషెంట్స్కి ప్రీడిస్పోజిషన్ ఉండొచ్చు వీటికి. సో వాళ్ళల్లో ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ వస్తుంది. మనం ఐడెంటిఫై మటుకు చేయలేమన్నమాట. ఏ పేషెంట్కి వస్తుంది, ఏ పేషెంట్కి రాదు అనేది మనం ముందరే చెప్పలేమన్నమాట. అది చాలా డిసీజెస్కి మనం చెప్పలేము, దీనికి కూడా చెప్పలేము. సో ఇట్లా అన్కంట్రోల్డ్ ఇన్ఫ్లమేషన్ రాగానే ఈ డిసీజెస్ మేనిఫెస్ట్ కావచ్చు. సో మనకి ఎక్కువ అంటే మనకి మెయిన్ ఏంటంటే ఈ రెండు డిసీజెస్లో మనం ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఆల్ రైట్. సో చూస్తున్నారు కదండి, ఐబీడీ కోసం మాట్లాడుకుంటున్నాం మనం. సో దీని పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు మీరు. అండ్ డాక్టర్ గారు, ఈ ఐబీడీ నిర్ధారణకు చేయవలసిన టెస్టులు ఏంటి డాక్టర్ గారు? మనకి దీనికి కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట, అల్సరేటివ్ కొలైటిస్కి, క్రోన్స్ డిసీజ్కి. బట్ రెండిటికి మెయిన్ స్ట్రైట్ టెస్ట్ అంటే కొలనోస్కోపీ అనమాట. సో
వాటి టెస్ట్ చేసే ముందర అసలు మనం ఎవరికి చేయాలి అనేది డెసిషన్ డాక్టర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్స్కి ఇలాంటి పేషెంట్స్ రిఫరల్ వస్తుందన్నమాట. మా పేషెంట్కి ఒక 1 month నుంచో 2 months నుంచో లూజ్ మోషన్స్ విత్ బ్లడ్ వస్తుంది, సో దీన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అనేది ఒక రిక్వెస్ట్ వస్తుంది అనమాట. అప్పుడు మనము పేషెంట్ ఇవాల్యుయేషన్ చేసుకొని మేజర్ కాంట్రాఇండికేషన్స్ అవి లేకుండా ఉంటే కొలనోస్కోపీకి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. కొలనోస్కోపీ చేసినప్పుడు మనం ఈ 2 డిజార్డర్స్లో కొంతవరకు డిఫరెన్షియేషన్ చేయొచ్చు అనమాట. ఇది అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రోన్స్ డిసీజ్. మనము ఈ అల్సరేటివ్ కొలైటిస్లో కొలనోస్కోపీ చేసినప్పుడు కింద నుంచి రెక్టమ్ నుంచి కొద్దిగా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అనమాట. సో అంటే మనం కొలనోస్కోపీ స్టార్ట్ చేసినప్పుడు రెక్టమ్ చూస్తాం అనమాట. సో రెక్టంలో కొంచెము ఈ రెడ్నెస్ అది ఇన్ఫ్లమేషన్ అది ఉంటుంది అనమాట. సో ఇన్ఫ్లమేషన్ కనిపించినప్పుడు మనం దాని నుంచి బయాప్సీ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ కనిపించగానే ఓకే ఇది కొలైటిస్ ఉంది అని మనకి నిర్ధారణ అవుతుంది అనమాట. సో అల్సరేటివ్ కొలైటిస్లో కంటిన్యూస్గా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అనమాట ఇంటెస్టైన్లో. అంటే కొంత దూరం పోయినాక అక్కడ ఆగిపోవచ్చు ఇన్ఫ్లమేషన్, బట్ స్టార్టింగ్ మటుకు రెక్టమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని చూసి మనము డిఫరెన్షియేషన్ చేయొచ్చు. వెరాజ్ క్రోన్స్ డిసీజ్లో ప్యాచీ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ కొంచెము అక్కడ కొంచెము అక్కడ కొంచెము అలా ఉంటుంది అనమాట. ఈ కొలైటిస్ అన్నాం కదా, అల్సరేటివ్ కొలైటిస్ అని ఈ డిసీజ్కి పేరు చెప్పాము, అది ఓన్లీ కొలోనిక్ డిసీజ్ అనమాట, అంటే లార్జ్ ఇంటెస్టైన్ డిసీజ్. వెరాజ్ క్రోన్స్ డిసీజ్ అన్నాము అది లార్జ్ ఇంటెస్టైన్స్కి ఏమి లిమిట్ అయి ఉండదు అనమాట. అది యాక్చువల్లీ అప్పర్ ట్రాక్లో కూడా, అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్లో కూడా ఉండొచ్చు, స్మాల్ ఇంటెస్టైన్లో ఉండొచ్చు, లార్జ్ ఇంటెస్టైన్లో కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సియేషన్ కొలనోస్కోపీ చేసి చేయొచ్చు అనమాట మనం, ఇది అల్సరేటివ్ కొలైటిసా లేకుంటే క్రోన్స్ డిసీజా అనేది. బట్ మేనిఫెస్టేషన్స్ నేను చెప్పినట్టు అల్సరేటివ్ కొలైటిస్లో బ్లడీ డయేరియా ఉంటుంది, అంటే లూజ్ స్టూల్స్ విత్ బ్లడ్. క్రోన్స్ డిసీజ్లో పెయిన్ కాంపోనెంట్ ఎక్కువ ఉండొచ్చు అనమాట. పెయిన్ కాంపోనెంట్, అబ్డమెన్లో మాస్ ఫార్మేషన్, కొంచెం ఫీవర్ ఇలా ఉండొచ్చు అనమాట క్రోన్స్ డిసీజ్లో. సో బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే టెస్ట్ ఏంటి అంటే ఇది. కానీ దీని ముందర పేషెంట్కి మనం ఈ టెస్ట్కి ముందర కూడా మనం కొన్ని బ్లడ్ టెస్టింగ్స్ అవి చేసుకోవాలన్నమాట. లైక్ హిమోగ్లోబిన్ తక్కువ ఉండొచ్చు, సి రియాక్టివ్ ప్రోటీన్ అంటారు. సి రియాక్టివ్ ప్రోటీన్ అంటే మనము ఈ కోవిడ్ కేసెస్లో, కోవిడ్ లాస్ట్ ఇయర్ 2-3 years బ్యాక్ అంతా సిఆర్పి అనేవాళ్ళం కదా, దీన్ని సి రియాక్టివ్ ప్రోటీన్ అంటాం అనమాట. అంటే బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ రాగానే ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్లో ఈ డిసీజెస్లో కూడా సి రియాక్టివ్ ప్రోటీన్ ఇంక్రీజ్ కావచ్చు అనమాట. ఓకే. అట్లనే ఇంటెస్టైన్లో ఇన్ఫ్లమేషన్ ఉంది అని చెప్పడానికి స్టూల్స్ టెస్ట్ చేస్తాం అనమాట. అంటే మైక్రో ఆర్గానిజమ్స్కి చేయొచ్చు, దాని అడిషనల్గా ఫీకల్ క్యాల్ప్రోటెక్టిన్ అనే ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. అది ఇన్ఫ్లమేషన్ ఇంటెస్టైన్స్లో ఉంటే ఈ స్టూల్స్లో ఈ క్యాల్ప్రోటెక్టిన్ అనేది ఎక్కువ అవ్వచ్చు అనమాట. సో బ్లడ్లోనేమో హిమోగ్లోబిన్, సిఆర్పి, స్టూల్స్లో ఈ ఫీకల్ క్యాల్ప్రోటెక్టిన్ ఇవి ఉన్నాయనుకోండి, మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. బేసికల్లీ లోపల ఏదో ఇన్ఫ్లమేషన్ ఉంది. ఇంకో డిసీజ్ ఉంది ఐబిఎస్ అని, అందులో ఇన్ఫ్లమేషన్ ఉండదన్నమాట. సో అందులో ఈ సిఆర్పి కానీ ఫీకల్ క్యాల్ప్రోటెక్టిన్ కానీ నెగిటివ్ ఉంటాయన్నమాట. సో ఈ 2 డిసీజెస్ల మటుకు ఈ 2 ఎలివేషన్ ఉండొచ్చు. సో అప్పుడు మనం కొలనోస్కోపీ చేసి ఇన్ఫ్లమేషన్ ఉంది కాబట్టి బయాప్సీ చేయాలి. ఇక్కడ బయాప్సీలో కొన్ని పర్టికులర్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట, అవి కన్ఫర్మ్ చేస్తాయి ఇది అల్సరేటివ్ కొలైటిస్ ఉంది లేకుంటే ఇది క్రోన్స్ డిసీజ్ ఉంది అన్నట్టు. అప్పుడు మనం దానికి దాని డిసీజ్ సివియరిటీ ఎంత, దాని ట్రీట్మెంట్ ఏం చేయాలి, ఇలా ప్రోగ్రెస్ అవుతాం అనమాట. అండ్ మామూలుగా అసలు ఎలాంటి టెస్టులు లేకుండా నార్మల్ ఇంట్లో ఉండే మనిషి ఇది ఉంది అని తెలుసుకోవడం ఎలా డాక్టర్ గారు? ఎలాంటి సింటమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి? అంటే ఫస్ట్ మనం ఏ డిసీజ్ అయినా అంతే కదా, మనం ఫస్ట్ డైరెక్ట్గా టెస్టింగ్ ఏం కాదు, ఫస్ట్ మనం చేయాల్సింది అసలు ఏమవుతుంది పేషెంట్కి అనేది అనమాట. సో పేషెంట్కి లూజ్ స్టూల్స్ విత్ బ్లడ్, అబ్డామినల్ పెయిన్, ఈ 2 కొంచెం రోజులు కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి, మేబీ ఒక 2 weeks వరకు టెస్టింగ్ కూడా అవసరం లేదు. ఏదో అంటే యాంటీబయాటిక్స్, ఈరోజు మన వాళ్ళంతా ఫోన్లో కాల్ చేస్తారు లేకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ అంటారు, అది తీసుకోవచ్చు, అంతవరకు ఓకే. బట్ బియాండ్ 2 weeks బియాండ్ కంటిన్యూ అవుతుంటే మేజర్ డిసీజెస్ ఇట్లాంటివి ఉండొచ్చు అనమాట. అప్పుడు మనం కన్సల్టేషన్ చేయాల్సి ఉంటుంది. మన ఫిజిషియన్స్ని, మన ఫ్యామిలీ డాక్టర్ని, వీళ్ళని కన్సల్ట్ చేసి ప్రాబ్లం ఇట్లా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అంటే మనంతట మనమే మందులు వేసేసుకొని ఊరికే కూర్చుంటే ఈ డిసీజెస్ తగ్గవు అనమాట. ఇన్ఫెక్షన్స్ మెడిసిన్ వేసుకోకున్నా తగ్గచ్చు,
బట్ ఇట్లాంటి డిసీజెస్ దో స్పాంటేనియస్ రెమిషన్ ఉంటుంది వీటికి కూడా, కానీ అంత ఈజీగా తగ్గవు అనమాట. స్పాంటేనియస్ రెమిషన్ కూడా ఇట్లా డిసీజ్ రాగానే కొన్ని డేస్లో తగ్గిపోవడం అనేది ఏమి ఉండదు, కొన్ని వీక్స్ మంత్స్ కంటిన్యూ అవుతాయి అనమాట. సో ప్రొలాంగ్డ్ ఉంటుంది కాబట్టే పేషెంట్స్ వస్తారనమాట డాక్టర్ దగ్గరికి. అండ్ ఈ డిసీజెస్లో మనము ఇన్వెస్టిగేట్ చేయకుండా బయట నుంచే చూసి ఓకే అనేది ఉండదన్నమాట యూజువల్లీ. సో ఆ ఫేజ్ దాటిపోయినాకనే మనం ఈ ఇన్వెస్టిగేషన్స్ గురించి ఆలోచన చేయాలి. బేసిక్ వెరీ సింపుల్ ఇన్వెస్టిగేషన్స్. దెన్ మనం తొందరగా ఎట్లా డయాగ్నోస్ చేస్తాము ఈ డిసీజెస్ అనేదే ఇంపార్టెంట్ అనమాట. మనం కూడా మళ్ళీ డాక్టర్స్ కూడా మళ్ళీ ప్రొలాంగేషన్ కాకుండానే మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి, మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. ఈ డిసీజెస్ కొంచెం ట్రెకరస్ ఉంటాయి అనమాట. ట్రెకరస్ అంటే డయాగ్నోసిస్కి ఈజీ కాదనమాట. సో మనం వీటిని డయాగ్నోస్ చేయాలి. దెన్ ఎందుకు డయాగ్నోస్ చేయాలి? తొందరగా కాంప్లికేషన్ రాకముందు ట్రీట్ చేయాలన్నమాట. సో మేజర్ కాంప్లికేషన్స్ వచ్చాయి అనుకుంటే అప్పుడు డిసీజే మనల్ని చూస్తూ ఉంటుంది అనమాట. మనం డిసీజ్ కోసం ప్రయత్నించక్కర్లేదు, డిసీజే ఇట్లా పేషెంట్ ఫేస్ మీద రాసుకొని వస్తారనమాట, దిస్ ఇస్ మై డయాగ్నోసిస్ అని. అంతవరకు కాకుండా మనము డయాగ్నోస్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో అందుకని ఇంట్లో ఉండి డయాగ్నోసిస్ పాసిబుల్ కాదు. డెఫినెట్లీ ఒక డ్యూరేషన్ దాటినాక మెడికల్ హెల్ప్ అనేది అవసరము. ఎందుకంటే ఈ డిసీజ్ని మనము ప్రోగ్రెస్ కానికుండా కాంప్లికేషన్ రాకుండా ట్రీట్మెంట్ చేసుకోవడమే ప్రజెంట్ మెడిసిన్ ప్రాక్టీస్ అనమాట. ఆల్రైట్, కాలర్ ఉన్నారు డాక్టర్ గారు. హలో. హలో, నమస్తే అండి. హలో. నమస్తే అండి, మీ పేరు? ఐఎమ్ అనురాధ అండి. ఓకే, అనురాధ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో డాక్టర్. హలో అనురాధ గారు, చెప్పండి. I have a question. How does this IBD affect a person, and what are the good foods for IBD, and can it be cured permanently? ఎస్ మేడం, మీ ఫస్ట్ క్వశ్చన్ ఒక్కసారి చెప్పండి. 3 క్వశ్చన్స్ అడిగారు మీరు అందులో. How does this IBD problem affect a person? Affect a person. Okay. Basically, how it affects a person అంటే ఈ క్రానిక్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఉంటాయి కదా, వీటి వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ కాకపోవడం కాకుండా మోషన్స్, దెన్ బ్లీడింగ్, వీటి వల్ల హిమోగ్లోబిన్ రెడ్యూస్ కావడము, జనరల్ హెల్త్ పాడు కావడము, వెయిట్ లాస్ కావడము, అండ్ ఈ డిసీజ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల అదర్ సిమ్టమ్స్ రావడం ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది, ప్లస్ ఇల్ హెల్త్ లైక్ అనీమియా, దెన్ ప్రొలాంగ్డ్ డిసీజ్. అండ్ ఒకవేళ డిసీజ్ మైల్డ్గా ఉండి కంటిన్యూ అవుతుంటే ఇంతవరకే ఆగుతుంది అనమాట. డిసీజ్ సివియర్ ప్రోగ్రెస్ అయిందనుకోండి, ఇన్ఫ్యాక్ట్ లైక్ అల్సరేటివ్ కొలైటిస్లో డిసీజ్ మనం కంట్రోల్ చేయలేకుండా కొంచెం ర్యాపిడ్ పేస్లో డిసీజ్ ప్రోగ్రెస్ అయితే ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ కావచ్చు అనమాట. సో ఇంటెస్టైనల్ డైలటేషన్, ఇంటెస్టైనల్ పర్ఫరేషన్, దెన్ ఆబ్వియస్లీ ద వెరీ సివియర్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ ఉంటుంది అనమాట. సో బేసికలీ ఈ ఫుడ్స్ ఎక్కడ వస్తాయంటే లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇలా టైప్స్ మనకి బెటర్ అనమాట. సో వీ కెన్ సే సంథింగ్ లైక్ ఫ్రెష్ ఫ్రూట్ ఈజ్ ఓకే విత్ మైల్డ్ డిసీజ్, ఫిష్ ఈజ్ ఓకే, ఇట్లా అనమాట. బట్ బేసికలీ మనకి ఇందులో మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే న్యూట్రిషన్ ఆఫ్ ద పేషెంట్ సఫర్ కాకుండా చూసుకోవాలన్నమాట మనం. సో పేషెంట్ డిసీజ్ మనం కంట్రోల్ చేస్తేనే, అంటే ఇంటెస్టైన్ బేసికలీ మనకి లార్జ్ ఇంటెస్టైన్ అంటే కండ్యూట్ అనుకోండి, స్మాల్ ఇంటెస్టైన్ అంటే ఏంటి, మనకి అబ్జార్ప్షన్ జరుగుతుంది అక్కడ. సో అక్కడ మాల్ అబ్జార్ప్షన్ జరగచ్చు అనమాట, అంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కంప్లీట్గా డెవలప్ కావచ్చు. సో మనకు అక్కడ అది మనకి ప్రోగ్రెస్ కాకుండా మనకు చేసుకోవాల్సింది ఏంటి, 1 ఈజ్ డిసీజ్ కంట్రోల్ సో దట్ ప్రాబ్లమ్స్ రాకుండా, సెకండ్ ఈజ్ సప్లిమెంటేషన్ ఆఫ్ న్యూట్రిషన్. సో న్యూట్రిషనల్ డిప్లీషన్ కాకుండా మనము న్యూట్రియంట్ సప్లిమెంట్స్ ఇవ్వాలి, గుడ్ డైట్ ఇవ్వాలి, పేషెంట్కి మనము సజెస్ట్ చేయాలన్నమాట. మనకి న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. గుడ్ న్యూట్రిషన్తో కూడా మనకి డిసీజ్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది, అది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో థర్డ్ ఆస్పెక్ట్ మీరేమడిగారు మేడం? ఇది యాక్చువల్లీ కెన్ ఇట్ బి క్యూర్డ్ పర్మనెంట్లీ అండి? అంటే మనము లైక్ ఈ డిసీజ్ని కంప్లీట్గా రెమిషన్ తీసుకురావచ్చు, కానీ క్యూర్ అని చెప్పలేము అనమాట ఈ డిసీజ్ని. క్యూర్ అంటే మనకి డయాబెటీస్ కంట్రోల్ చేసుకోగలము, బీపీ కంట్రోల్ చేసుకోగలము, కానీ దాన్ని క్యూర్ అనలేము కదా. అట్లనే ఈ డిసీజ్ కూడా క్యూర్ అని మనం అనకూడదు అనమాట. సో రెమిషన్ అనొచ్చు అనమాట. రెమిషన్ అంటే
కంప్లీట్గా మనకి డిసీజ్ సిమ్టమ్స్ తగ్గించి ఇన్ఫ్లమేషన్ పారామీటర్స్ అన్ని నార్మల్ అయ్యేటట్టు మ్యూకోజల్ హీలింగ్ తగ్గించి నార్మలైజ్ చేసి ఉండొచ్చు అనమాట. సో మనం కొంతవరకు నార్మలైజ్ చేయగలము, కానీ డిసీజ్ ఐఎమ్ క్యూరింగ్ ద డిసీజ్ అనేది వర్డ్ ఐడియల్లీ ఇక్కడ మనం తీసుకురాలేమన్నమాట. ఎందుకంటే ఈ డిసీజ్ మనం ఇప్పుడు తగ్గించినా కూడా మళ్ళీ డిసీజ్ రిలాప్స్ కావచ్చు అనమాట. సో సింపుల్ వర్డ్స్లో దిస్ డిసీజ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై రెమిషన్స్ అండ్ రిలాప్సెస్ అనేది ఉందన్నమాట డెఫినేషన్లోనే. సో మనము దీన్ని మనం క్యూర్ చేస్తున్నాము అని అనకూడదు అనమాట. ఆల్ రైట్, థ్యాంక్ యూ అనురాధ గారు, థ్యాంక్ యూ. సో మచ్. సో డాక్టర్ గారు, ఈ ఐబీడీకి ఎలాంటి చికిత్సలు ఉంటాయి, అంటే వాడే మెడిసిన్ ఎలా ఉంటుంది వీటికి? మనం ఒకసారి ఇది డిసీజెస్ సిమ్టమ్స్ దెన్ హౌ టు మేక్ డయాగ్నోసిస్ ఇదంతా చూసుకున్నాక ఆబ్వియస్లీ ఎవరికైనా ఇంపార్టెంట్ ఏది ట్రీట్మెంట్ అవుతుందా సరిగ్గా, ట్రీట్మెంట్ కాదా అనేది అనమాట. సో మనం ఎప్పుడు డిసీజ్ని మైల్డ్ డిసీజ్లోనే మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే బెస్ట్ అనమాట. కానీ అన్ఫార్చునేట్గా ఈ డిసీజ్ ఐడెంటిఫై అయ్యే లోపలే కొంతమందికి మోడరేట్ సివియరిటీ, లేకుంటే సివియర్ డిసీజ్, లేకుంటే వెరీ సివియర్ డిసీజ్గా కూడా మేనిఫెస్ట్ కావచ్చు అనమాట. సో ఒక్కొక్కసారి పేషెంట్స్ కాంప్లికేషన్స్తో కూడా వస్తారనమాట. అంటే సిమ్టమ్స్ సివియరిటీయే కాదు, కాంప్లికేషన్స్ కూడా మేనిఫెస్ట్ అవుతారు. అండ్ దీనికి ఎడ్యుకేషన్ లెవెల్స్ కూడా మనము అంటే రూరల్ ఏరియాస్ నుంచే కాంప్లికేషన్స్తో వస్తారు అని కాదు, మనం ఒకసారి చెప్పలేము అనమాట. కొంచెం డిసీజ్ ఇనీషియల్గా సైలెంట్గా ఉండి దెన్ సడన్గా కాంప్లికేషన్స్తో ప్రజెంట్ కావచ్చు, ఆర్ పేషెంట్కి కొంచెము సిమ్టమ్స్ మైల్డ్గానే అనిపించచ్చు, బట్ మన డిసీజ్ వేరేగా బిహేవ్ చేయొచ్చు అనమాట. సో మనం ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని మైల్డ్, మోడరేట్, సివియర్ ఈ డిసీజ్లో కేటగరైజ్ చేసుకొని ట్రీట్మెంట్స్ చేయాలన్నమాట. సో బేసికలీ ఇది ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనగానే మనకి యాంటీబయాటిక్స్ కాదు ఇచ్చేది, పెయిన్ కిల్లర్స్ కాదు ఇచ్చేది, మనకి ఇవ్వాల్సింది మనము ఇన్ఫ్లమేషన్ తగ్గించే మెడిసిన్స్. ఇన్ఫ్లమేషన్ తగ్గించే మెడిసిన్స్ అంటే ఫస్ట్ ఎవరికైనా ఏది గుర్తొస్తుంది? స్టీరాయిడ్స్ గుర్తొస్తాయి. సో స్టీరాయిడ్స్ అనమాట మెయిన్ స్టే. మైల్డ్ డిసీజ్, మోడరేట్ డిసీజ్కి స్టీరాయిడ్స్ ఇచ్చి తగ్గించాలి. సో స్టీరాయిడ్స్ అనగానే కొంతమందికి భయం వేస్తుంది అనమాట, నాకు భయం వేస్తుంది. స్టీరాయిడ్స్ ఎంత మినిమం యూజ్ చేస్తే అంత బెటర్ అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది అనమాట మనకి. సో స్టీరాయిడ్స్ మెయిన్ స్టే అయినాయి, బట్ స్టీరాయిడ్ ఫ్రీ ట్రీట్మెంట్స్ ఎట్లాగా అనేదే రీసెర్చ్ జరుగుతుంది అనమాట. ఆర్ స్టీరాయిడ్స్తో కంట్రోల్ కాకుంటే మెడికేషన్స్ ఏం తీసుకోవాలి మనము అనేదే ఇప్పుడు ప్రజెంట్ రీసెర్చ్ జరుగుతుంది అనమాట. సో మనం స్టీరాయిడ్స్ గురించి ఫస్ట్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మైల్డ్ డిసీజ్ ఆర్ మోడరేట్ డిసీజ్ ఉంటే మనం స్టీరాయిడ్స్ తీసుకోవచ్చు. దెన్ దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ మోడరేట్ డిసీజ్ ఆర్ సివియర్ డిసీజ్ ఉంటే మనం తీసుకోవాల్సింది బియాండ్ స్టీరాయిడ్స్ వేరే ఉన్నాయన్నమాట. సో స్టీరాయిడ్స్ అంటే మనకు తెలిసింది ప్రెడ్నిజోలోన్, మిథాల్ ప్రెడ్నిజోలోన్, ఇవి మనకి స్టీరాయిడ్స్ అనమాట. దెన్ ఈ డిసీజ్లో స్టీరాయిడ్సే కాకుండా కొంచెం ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్ తగ్గించేది మెసలమైన్ ఒక మెడిసిన్ ఉంటుంది అనమాట. మెసలమైన్, ఆ మెసలమైన్ అనే మెడిసిన్ కంటిన్యూడ్గా అల్సరేటివ్ కొలైటిస్ అయితే కంటిన్యూడ్ యూసేజ్ చేయాలి. క్రోన్స్ డిసీజ్లో అయితే ఇనీషియల్ పార్ట్స్లో మెసలమైన్ హెల్ప్ తీసుకొని దాని తర్వాత మనం విత్డ్రా చేసేయచ్చు. బట్ అల్సరేటివ్ కొలైటిస్లో మిసలమైన్ అనే మెడిసిన్ని లాంగ్ టర్మ్ వేసుకోవాలన్నమాట. ఆ లాంగ్ టర్మ్ వేసుకుంటే నేను అన్నాను కదా రెమిషన్స్ అండ్ రిలాప్సెస్ అనేవి, అంటే ఆ రిలాప్సెస్ తక్కువ అవుతాయి అన్నమాట. అండ్ మైల్డ్ డిసీజ్ ఉన్నప్పుడు మెసలమైన్ కంట్రోల్ చేస్తుంది, డిసీజ్ని హీల్ కూడా చేస్తుంది అనమాట. సో మైల్డ్ డిసీజ్ ఉన్నప్పుడు మెసలమైన్తో కంట్రోల్ కాకుంటే నెక్స్ట్ సెట్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ స్టీరాయిడ్. సో స్టీరాయిడ్ మనం వేసుకొని స్టీరాయిడ్తో కంట్రోల్ చేసుకోవాలి. కానీ స్టీరాయిడ్ మనం లాంగ్ టర్మ్ వాడలేము. ఈ డిసీజ్ లాంగ్ టర్మ్ అని చెప్పి మనం స్టీరాయిడ్స్ లాంగ్ టర్మ్ వాడతామంటే కానే కాదనమాట. స్టీరాయిడ్స్ని షార్ట్ టర్మే వాడాలన్నమాట. స్టీరాయిడ్స్ షార్ట్ కోర్సెస్ ఫర్ అబౌట్ ఒక 2 weeks నార్మల్ డోస్ ఇచ్చి దాని తర్వాత టేపర్ చేయాలన్నమాట. స్టీరాయిడ్స్ని టేపర్ చేసి స్టాప్ చేసేయాలి. సో స్టీరాయిడ్స్ స్టాప్ చేసినప్పుడు చాలామందికి డిసీజ్ కంట్రోల్ అయ్యి అలానే ఉండొచ్చు, బట్ కొంతమందికి మటుకు స్టీరాయిడ్ మీద డిపెండెంట్ అయిపోతారు అనమాట. అంటే స్టీరాయిడ్ విత్డ్రా చేస్తున్నప్పుడు మళ్ళీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి, అది స్టీరాయిడ్ డిపెండెన్సీ అనమాట. ఆర్ ఇంకొంతమంది స్టీరాయిడ్ రిఫ్రాక్టరీ అంటారు, అంటే స్టీరాయిడ్ వేస్తే కూడా సిమ్టమ్స్ ఏమి తగ్గవు అనమాట. సో ఈ కేటగిరీస్ ఉంటాయి అనమాట. సో మనకేంటంటే డిసీజ్ సివియరిటీ ఉంది
అట్ ద సేమ్ టైమ్ మెయిన్ మెడిసిన్ ఈ స్టీరాయిడ్. బట్ స్టీరాయిడ్తో కంట్రోల్ కాని వాళ్ళకి మనం ఏమి చేయాలి అనేది ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలన్నమాట. సో అంటే మనము ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఒక 50 to 60% ఆఫ్ పేషెంట్స్ ఇందులో ఉన్నా కూడా మిగతా పేషెంట్స్ అదర్ కేటగిరీలో వస్తారనమాట. అండ్ ఇంకోటి కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే స్టీరాయిడ్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్. మనం ఏదో ఈ డిసీజ్ ఇట్లా వచ్చింది అట్లా పోయింది పేషెంట్ అనుకోకుండా పేషెంట్కి లైఫ్ లాంగ్ ఉంటుంది అని మనం ఎప్పుడు ఆలోచన చేయాలన్నమాట. మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కూడా స్టీరాయిడ్ ఇచ్చారు తగ్గిపోయింది అని కాకుండా మళ్ళీ రావచ్చు డిసీజ్, దాని మీదనే ఉండాలన్నమాట మనం. సో మళ్ళీ ఇప్పుడు పేషెంట్కి స్టీరాయిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు కూడా మనం స్టీరాయిడ్స్ని కంటిన్యూ చేయలేము. కొందరికి లైక్ గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకి అపియరెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం బాయ్స్ కూడా అపియరెన్స్ ఇంపార్టెంటే. సో స్టీరాయిడ్స్ ఏం అవుతుందంటే కొంచెము వెయిట్ ఇంక్రీజ్ కావచ్చు, షుగర్స్ ఇంక్రీజ్ కావచ్చు, బీపీ ఇంక్రీజ్ కావచ్చు, బోన్ డిసీజ్ రావచ్చు. ఇట్లా కొన్ని డిసీజెస్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట స్టీరాయిడ్స్తో. సో అందుకని లాంగ్ టర్మ్ స్టీరాయిడ్ థెరపీ అనేది ఈ డిసీజ్లో పెట్టము అనమాట. ఇట్ ఈస్ అ షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్. స్టీరాయిడ్ ట్రీట్మెంట్ ఈజ్ షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్. అంటే ఒక కోర్స్ ఇస్తాము, దాన్ని టేపర్ చేసేస్తాము, దెన్ డిసీజ్ కంట్రోల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. అట్ ద సేమ్ టైం మనం కొంచెం జుడిషియస్గా యూజ్ చేయాలన్నమాట స్టీరాయిడ్స్, అండ్ ప్రాపర్ కంట్రోల్ చేయాలి. మరీ అల్ట్రా షార్ట్ ఇస్తే కూడా రెస్పాన్స్ రాదు. ఒక 2 weeks అన్న ఇచ్చి దాన్ని రెడ్యూస్ చేసినాక చేయాలి. ఈ స్టీరాయిడ్స్లోనే ఇంకొక టైప్ ఆఫ్ స్టీరాయిడ్ ఉందన్నమాట. అది కొంచెము సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. ఇది బ్యూడిసినైడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని మనం లోకల్లీ యాక్టింగ్ స్టీరాయిడ్స్ అంటాము. లోకల్లీ యాక్టింగ్ అంటే లోకల్లీ యాక్టింగ్ ఆన్ ద ఇంటెస్టైన్స్. ఇది ఏమవుతుందంటే మామూలుగా ఈ ప్రెడ్నిసలోన్ ఆర్ మిథైల్ ప్రెడ్నిసలోన్ ఇది మనకి అబ్జార్బ్ అయ్యి సర్క్యులేషన్లో కూడా వెళ్తుంది అనమాట. వెళ్ళి బాడీ మీద అంతా ఎఫెక్ట్ రావచ్చు. వెరాజ్ ఈ బ్యూడిసినైడ్ అనే మెడిసిన్ విచ్ ఈస్ అ మోడిఫైడ్ టైప్ ఆఫ్ సెకండ్ జనరేషన్ స్టీరాయిడ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఓరల్గా తీసుకుంటాము. ఇంటెస్టైన్లోకి వెళ్ళినాక ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత సర్క్యులేషన్లో లివర్కి వెళ్తుంది అనమాట. లివర్ దాన్ని మెటబలైజ్ చేసేస్తుంది అనమాట. సో లివర్ నుంచి మళ్ళీ బ్లడ్ సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వెళ్ళినప్పుడు ఈ డ్రగ్ ఇన్ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట. సో మనకి సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఈ బ్యూడిసినైడ్తో. సో ఈ బ్యూడిసినైడ్ స్మాల్ ఇంటెస్టైనల్ రిలీజ్ లేకపోతే లార్జ్ ఇంటెస్టైనల్ రిలీజ్ బేస్డ్ ఆన్ లొకేషన్ ఆఫ్ డిసీజ్ అది చేయొచ్చు అనమాట. అట్లా ఉంటుంది అనమాట. సో ఆ ఫార్ములేషన్స్ అన్నీ ఉన్నాయి మనకి. థ్యాంక్స్ టు ఫార్మా ఇండస్ట్రీ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ రిలీజ్ ఇవన్నీ మనకి ప్రొడ్యూస్ చేసి పెట్టారనమాట. సో మనము ఈ డిసీజ్ని ఆ విధంగా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. సో మనం ఈరోజు ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాము? వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ మిసలమైన్, సిస్టమిక్ స్టీరాయిడ్స్ అండ్ దెన్ లోకల్లీ యాక్టింగ్ స్టీరాయిడ్స్ విచ్ ఇస్ బ్యూడిసినైడ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం అనమాట. ఆబ్వియస్లీ ఇంకా దెన్ అదర్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ఉట్టి స్టీరాయిడ్స్ వరకు ఆర్ ఈ లోకల్లీ యాక్టింగ్ స్టీరాయిడ్స్ వరకే ఉంటే ఈ డిసీజ్లో ఇంత రీసెర్చ్ జరిగేది కాదనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక ఎక్స్ప్లోజన్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుంది అనమాట ఈ డిసీజ్లో. అండ్ ఎందుకు జరుగుతుంది? ఈ వేరియస్ మెకానిజమ్స్ అంటే ప్యాథోజెనిసిస్, డిసీజ్ ఎందుకు వస్తుంది, ఈ సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి ఇంటెస్టైన్స్లో. మనం చెప్పుకున్నట్టు ఇంటెస్టైన్లో ఇన్ఫ్లమేషన్ ఉంది కదా, ఆ ఇన్ఫ్లమేషన్లో ఈ పర్టికులర్ సైటోకైన్ రిలీజ్ అవుతుంది. సో ఆ సైటోకైన్ని టార్గెట్ చేసే డ్రగ్స్ డెవలప్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఆల్ రైట్. సో చూస్తున్నారు కదా, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటే ఐబీడీ కోసం మాట్లాడుకుంటున్నామండి. దీనిపైన మీకు ఎలాంటి డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు మీరు. అండ్ డాక్టర్ గారు, అండ్ మోస్ట్ కామన్గా ప్రతి ఒక్కళ్ళు రేజ్ అయ్యే క్వశ్చన్ ఆర్ డౌట్, ఒకే మనిషిలో ఒకేసారి ఐబీడీ ఐబిఎస్ ఉండొచ్చా అనేది. బేసికలీ ఐబీడీ అండ్ ఐబిఎస్ రెండు డిఫరెంట్ డిజార్డర్స్ అనమాట. లైక్ ఐబీడీ అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఐబిఎస్ అనేది రెండు ఫస్ట్ వర్డ్స్ కామనే. ఎస్ అంటే సిండ్రోమ్ అనమాట. ఐ అంటే ఇరిటబుల్, బి అంటే బవల్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇది బాగా కామన్గా యూసేజ్లో నడుస్తూ ఉంటుంది అనమాట ఐబిఎస్ అనేది. ఐబీడీ అనగానే ఎవరైనా కొంచెం దే టేకెన్ ఎ బ్యాక్. ఐబీడీ, వాట్ ఈస్ ఐబీడీ? ఐబిఎస్ అనేది చాలా కామన్గా వింటుంటాం అనమాట. సో వాట్ వీఆర్ డిస్కసింగ్ టుడే ఈజ్ ఐబీడీ, బట్ ఐబిఎస్ ఆల్సో ఈజ్ ఎ డిసీజ్ ఆఫ్ కోలాన్. ఓకే. సో ఐబిఎస్లో ఏంటంటే మోషన్స్ ఎక్కువ అవుతుంటాయి అనమాట, కానీ ఇన్ఫ్లమేషన్ ఉండదు బవల్స్లో, నో బ్లడ్.
ఓన్లీ లూజ్ టూల్స్ ఆర్ కాన్స్టిపేషన్. సో రెండు డిఫరెంట్ ఆపోజిట్ సిమ్టమ్స్ అనమాట. ఇటు సైడ్ లూజ్ టూల్స్ ఉండొచ్చు, అటు సైడ్ కాన్స్టిపేషన్ ఉండొచ్చు. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ డయేరియా వెరైటీ అంటాము, లేకుంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కాన్స్టిపేషన్ వెరైటీ అంటాం అనమాట. బట్ ఈ పేషెంట్స్కి అబ్డామినల్ పెయిన్ డెఫినెట్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి అల్సరేటివ్ కొలైటిస్ పేషెంట్కి అబ్డామినల్ పెయిన్ ఉండకపోవచ్చు, కానీ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్కి అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు. బట్ రెండు కలిసి ఉండొచ్చా అంటే, ఏదైనా పేషెంట్ ఐబిడి పేషెంట్ లైక్ అల్సరేటివ్ కొలైటిస్ పేషెంట్కి అంత తగ్గి ఒక 4 years or 3 years ఏం ప్రాబ్లం లేకుండా ఉందనుకోండి, వాళ్ళకి ఐబిఎస్ రావచ్చు, రాకూడదని రూల్ లేదనమాట. సో ఐబిఎస్ అండ్ ఐబిడి కలిసి ఉండొచ్చా అనేది అది అంటే కొంచెం పర్ప్లెక్సింగ్ థింగ్ అనమాట. అంటే డయాగ్నోస్ చేయడానికి కూడా మాకు కష్టమవుతుంది. ఎందుకంటే ఐబిడి పేషెంట్కి లూజ్ టూల్స్ మళ్ళీ వచ్చాయనుకోండి, సో అది ఐబిడినే అనుకుంటాము. కానీ మనము అట్లాంటి పేషెంట్కి ఇన్ఫ్లమేటరీ పారామీటర్స్ లైక్ నేను ఇంతకుముందు చెప్పినట్టు సిఆర్పి, ఫీకల్ క్యాల్ప్రొటెక్టిన్ అండ్ కొలనోస్కోపీ చేసామనుకోండి, అన్నీ నార్మల్ ఉన్నాయనుకోండి, అప్పుడు మోషన్స్ ఉంటే అది ఏమనుకోవాలి, అప్పుడు మనము ఓకే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉండొచ్చు. సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో పెయిన్ ఉందా? ఎస్, పెయిన్ ఉంది. టిపికల్ ఫీచర్స్ ఉన్నాయి అంటే ఐబిఎస్ అయింది. సో ఐబిఎస్ ప్లస్ ఐబిడి క్యాన్ కో ఎగ్జిస్ట్, దేర్ ఇస్ నథింగ్ అగెన్స్ట్ ఇట్. బట్ మనము ఐబిడి పేషెంట్కి లూజ్ టూల్స్ ఉన్నాయనుకోండి, ఇన్ఫ్లమేషన్ లేదనుకోండి, మనం వేరే కండిషన్స్ కూడా ఆలోచన చేయాలన్నమాట. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, ఏదైనా లైక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా, ఆర్ ఏదైనా డ్రగ్ ఇండ్యూస్ డయేరియా అవుతుందా, అది కూడా మనం ఆలోచన చేయాలన్నమాట. సో ఇవన్నీ ట్రాప్స్ అనమాట, మనకి డాక్టర్స్కి ఇవన్నీ ట్రాప్స్ అనమాట. సో ఏంటంటే ఎప్పుడు ఐబిడి పేషెంట్ వచ్చారు కదా, వారికి వచ్చింది మోషన్స్ అయితే స్టీరాయిడ్ రాసేయండి అంటే అక్కడ మనం ఎర్రర్ చేసినట్టు అవుతాం అనమాట. బ్లడ్ వస్తుంది అనుకోండి, ఓకే ఇది డెఫినెట్లీ ఇన్ఫ్లమేషన్ ఉంది అనుకోవచ్చు. బ్లడ్ లేనప్పుడు మీ క్వశ్చన్ చాలా రిలవెంట్ అవుతుంది అనమాట. సో ఐబిడి అసోసియేట్ అవుతుందా అంటే ఉండొచ్చు. సో అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్కామన్ ఏం కాదనమాట. సో మనకి ఎప్పుడు మనం విజిలెంటే ఉండాలన్నమాట. సో ఎవరైనా మైల్డ్ పేషెంట్ ఐబిడి వాళ్ళు మైల్డ్ కోర్స్ అట్లా నడుస్తూ ఉంటాయి చాలామందికి. ఒక్కొక్కసారి ఐబిడి అని కూడా ఐడెంటిఫై కాదనమాట వారికి, ఐబిఎస్ అనే పోతూ ఉంటారు, ఐబిఎస్ అనే నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా బ్లడ్ వచ్చి ఉండదు, వాళ్ళకు ఉండేది డిసీజ్ ఐబిడి ఉంటుంది అనమాట. సో కొలనోస్కోపీ కాలేదనుకోండి వాళ్ళకి, సో ఒక్కొక్కసారి ఈ మాస్కింగ్ కూడా కావచ్చు అనమాట. సో మనం ఐబిఎస్ పేషెంట్కి అంటే ఐబిడి పేషెంట్ని ఐబిఎస్ లాగా డయాగ్నోస్ చేసి ఉండొచ్చు కూడా ఒక్కొక్కసారి. ఓకే. సో ఇవన్నీ మన ప్రాబ్లమ్స్ అనమాట యాక్చువల్లీ. సో మనం క్లినికల్ ప్రాక్టీస్లో ఇవన్నీ దాటుకుంటూనే పోవాల్సి ఉంటుంది. సో మనకి అండర్స్టాండింగ్ ఆఫ్ డిసీజ్ ఉండాలి, పేషెంట్ మనకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఏమి ఇవ్వాలి చెప్పేయడానికి వాళ్ళకి కూడా పేషెన్స్ ఉండాలి. ఈ మధ్య పేషెంట్స్ ఏంటంటే రాగానే రిపోర్ట్లో పెట్టేస్తారు అనమాట ముందర. సో మీకేంటండి అని చెప్తే కూడా, అడిగితే కూడా ఒక్కొక్కసారి కొంతమంది కోపం కూడా వస్తూ ఉంటుంది అనమాట. అలా ఉండకూడదు అనమాట. మీకేంటి అంటే వాళ్ళు చెప్పేటట్టు ఉండాలన్నమాట. మనకి కొన్ని క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ అవుతాయి అనమాట. దెన్ మనం రిపోర్ట్స్ అన్ని ఎట్లాగో చూస్తాము, పేషెంట్ ఎగ్జామిన్ చేస్తాము, దెన్ వీ కమ్ టు ఎ కంక్లూషన్. సో అప్పుడు కానీ మనకి ఈ కామన్ ట్రాప్స్ మనం వాటి నుంచి బయటపడలేమన్నమాట. సో దెర్ ఆర్ మెనీ ట్రాప్స్ ఇన్ డయాగ్నోసిస్. సో వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ అండ్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్ విత్ అ గుడ్ డయాగ్నోసిస్ అండ్ కరెక్ట్ డయాగ్నోసిస్. కరెక్ట్ డయాగ్నోసిస్ డాక్టర్స్ ఎప్పుడు మేము జూబ్లియంట్ ఉంటాం అన్నమాట, కరెక్ట్ డయాగ్నోసిస్ అయింది అని. సో మా హ్యాపీనెస్ అది వేరే ఉంటుంది అనమాట, అది ఎవరికి అర్థం కాకపోవచ్చు. బట్ వెన్ యూ మేక్ అ రైట్ డయాగ్నోసిస్ అండ్ యూ స్ట్రైక్ అట్ ద టార్గెట్, దెన్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఈ ఐబిడి అనేది ఒక అరుదైన వ్యాధి అంటారు సార్, ఎంతవరకు నిజం ఇది? అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక 30 years బ్యాక్ క్రోన్స్ డిసీజ్ ఒక కేస్ రిపోర్ట్స్ లాగా ఉండేదన్నమాట. అంటే కేస్ రిపోర్ట్ అంటే ఓ రేర్ డిసీజ్, మనం ఇది రిపోర్ట్ చేయాలి మెడికల్ జర్నల్స్లో అనేటట్టు ఉండింది అనమాట. సో వెస్ట్లో ఎక్కువ కామన్ ఉండింది, ఇండియాలో తక్కువ కామన్ ఉండింది అనమాట. వేరే అల్సరేటివ్ కొలైటిస్ కొంచెం ఉండింది, బట్ క్రోన్స్ డిసీజ్ ఇంతకుముందు అరుదుగానే ఉండింది, ఇప్పుడు మటుకు కొంచెం కామన్ అయిందనమాట. ఇప్పుడు మనము గ్యాస్ట్రోఎంటరాలజీ క్లినిక్స్లో ఒక 15 patients మనం చూసామనుకోండి, అందులో ఒక పేషెంట్ డెఫినెట్లీ ఐబిడి వాళ్ళు ఉంటారు అనమాట. సో కామన్నెస్ బాగా ఇంక్రీజ్ అయిందనమాట. ఎందుకు అయింది అనేది అది అదొక పెద్ద చాప్టర్. అది ఎందుకు ఇప్పుడు ఎక్కువ అయింది మన కంట్రీలో, ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఎందుకు ఎక్కువ అయింది అనేది అదొకటి. ఇంతకుముందు వెస్ట్లోనే ఎక్కువ ఉండింది, ఇప్పుడు ఎందుకు మనకు ఎక్కువ అయింది అనేది అది వేరేదన్నమాట. దట్ క్యాన్ బి అనదర్ క్వశ్చన్ యాక్చువల్లీ. అండ్ ఈ ఐబిడి అనేది జన్యు సంబంధమైన వ్యాధా లేకపోతే వంశపారపర్యంగా వచ్చేలాగా ఉంటుంది సార్ ఇది? అంటే ఇది
ఏదో హెరిడిటరీగా వస్తుంది అదంతా ఏం కాదనమాట. సో మెనీ డిసీజెస్కి ఇది హెరిడిటరీగా వస్తుంది అనేది అట్లాడి అపోహ మనం పెట్టుకోకూడదు. బట్ జెనెటిక్స్ అండ్ హెరిడిటరీ ఆర్ బోత్ డిఫరెంట్ అనమాట. సో డెఫినెట్లీ మెనీ డిసీజెస్కి జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట. అంటే జీన్స్లో చేంజెస్ రావడము. మనం ఫస్ట్ ఒకటే స్టెప్ మాట్లాడుకుందాము. ఈ బ్యారియర్ ఫంక్షన్ ఆఫ్ ద ఇంటెస్టైన్ అన్నాం కదా, ఇంటెస్టైనల్ బ్యారియర్ ఫంక్షన్ అంటే బ్యారియర్ దేనికి? బ్యాక్టీరియాకి అనమాట. సో మన లార్జ్ ఇంటెస్టైన్ మొత్తమే బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. మన లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా. మన డ్రై వెయిట్ ఆఫ్ ద స్టూల్ ఈజ్ మోస్ట్లీ బ్యాక్టీరియా అనమాట. సో ఈ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియాని మన ఇంటెస్టైన్ మన బాడీలోకి రాకుండా చూస్తుంది అనమాట. సో ఇంటెస్టైనల్ వాల్ అంత ఫార్మిడబుల్ ఉంటుంది అనమాట. ఇంటెస్టైనల్ మ్యూకోసా, వాల్లో కూడా మ్యూకోసా అనమాట. అంటే ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద ఇంటెస్టైనల్ ట్యూబ్. బేసికలీ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద ట్యూబ్ ఫార్మిడబుల్ ఉండడం వల్లనే బ్యాక్టీరియా మనకి లోపలికి రావు అనమాట. బ్యాక్టీరియా లోపలికి వచ్చాయంటే మన బాడీ దాన్ని కౌంటర్ చేయడానికి చాలా కష్టం అనమాట. సో ఈ లైనింగ్ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా, బ్యారియర్ ఫంక్షన్ అంటే బ్యారియర్ డిస్ఫంక్షన్ రాకుండా ఉండడానికి కూడా మన జీన్స్ హెల్ప్ చేస్తాయి అనమాట. సో వాటిల్లో మ్యూటేషన్ జరిగినా కూడా ఆ బ్యారియర్ ఫంక్షన్ డిఫెక్టివ్ కావచ్చు అనమాట. సో అంటే జీన్స్ అంత ఇంపార్టెంట్. అట్లనే ఇన్ఫ్లమేషన్ ఫ్లేరప్ కావడానికి కూడా జీన్స్ ఇంపార్టెంట్ అనమాట. సో జెనెటిక్ మెకానిజమ్స్ అనేవి ఉన్నాయి. మనకి కొంతవరకు అండర్స్టాండ్ అవుతున్నాయి, కొంతవరకు ఇంకా అండర్స్టాండ్ కాలేదు. సో ఆబ్వియస్లీ యాజ్ సైన్స్ ప్రోగ్రెసెస్ వీల్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ వీ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ in practice by clinicians like us, but it is found out by scientists. All right. So and we have to salute them. Okay, super. And ఈ ఐబిడిలో రకాలు ఉన్నాయా సార్? అంటే ఐబిడిలో రకాలంటే ఈ రెండు రకాలే. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్లో రెండు రకాలు, ఒకటి అల్సరేటివ్ కొలైటిస్, ఇంకోటి క్రోన్స్ డిసీజ్ అనమాట. సో ఈ రెండు రకాలు. ఓకే, ఈ ఫ్లేర్ అంటే ఏమిటి? దీనికి చికిత్సలు ఎలా ఉంటాయి? అంటే ఫ్లేర్ అంటే ఇప్పుడు మనం ఐబిడి అనేది లాంగ్ టర్మ్ నడుస్తూ ఉంటుంది అంటున్నాం కదా. సో ఒక పేషెంట్కి ఎవరికన్నా ఒక 2 years బ్యాక్ ఏదో లూజ్ మోషన్స్ వచ్చాయి, బ్లడ్ వచ్చింది, ఒక 1 month కంటిన్యూ అయింది, తర్వాత తగ్గిపోయింది. తర్వాత పేషెంట్ మేనేజ్ అవుతూ ఉన్నాడు, ఏదైనా మెడిసిన్స్ వేసుకుంటున్నాడు, లేకుంటే వేసుకోవట్లేదు. ఆ పేషెంట్కి కొన్ని రోజులు అయినాక మళ్ళీ వచ్చిందనుకోండి లూజ్ స్టూల్స్ అండ్ బ్లడ్, అండ్ ఈసారి కొంచెం ఎక్కువ వచ్చింది, దీన్ని ఫ్లేర్ అంటాం అనమాట. ఓకే, అంటే ఒక్కసారి డిసీజ్ మేనిఫెస్ట్ కావడాన్ని ఫ్లేర్ అంటాం అనమాట. ఆల్రైట్. అండ్ అలాగే ఈ ఐబిడి ఏ వయసులో ఎక్కువగా వస్తుంది డాక్టర్ గారు? అంటే లైక్ మిడిల్ ఏజ్ ఆర్ లేకపోతే ఏజ్ 50 తర్వాత, లేకపోతే చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉందా ఇది? మామూలుగా ఈ 20 years ఆన్వర్డ్స్, 20 to 50 years ఈ ఏజ్ గ్రూప్స్లో రావచ్చు. 20 to 40 years ఏజ్ గ్రూప్స్లో ఎక్కువ కనిపిస్తుంటుంది అనమాట. చిన్న పిల్లల్లో కూడా ఉండొచ్చు, కొంచెం అడల్ట్స్లో కూడా రావచ్చు, బట్ కామన్ ఈజ్ యంగ్ అడల్ట్స్. యంగ్ అడల్ట్స్ అండ్ మిడిల్ ఏజ్. అంటే ఎందుకు స్పెసిఫిక్గా యంగ్ అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి లైక్ ఎందుకు ఈ ఏజ్ గ్రూప్స్లోనే ఎందుకు వస్తుంది అంటే మనం అది చెప్పలేము. బట్ ప్రాబబ్లీ ఇమ్యూన్ మెకానిజమ్స్ మరి వీటి ప్లే ఉండొచ్చు. బట్ ఎగ్జాక్ట్లీ మనము ఈ ఏజ్ గ్రూప్స్లో ఎందుకు వస్తుంది, కామన్గా ఎందుకు వస్తుంది అనేది ఏ ఏజ్ గ్రూప్స్లో రావచ్చు. యంగర్ ఏజ్ గ్రూప్, పిడియాట్రిక్ ఏజ్ గ్రూప్స్లో కూడా. అండ్ పిడియాట్రిక్ ఐబిడి అనేది అదొక స్పెషాలిటీ అనమాట. ఎందుకంటే పిడియాట్రిక్స్లో ట్రయల్స్ ఎక్కువ జరగవు. ఏ క్లినికల్ ట్రయల్స్ జరిగినా అవన్నీ 18 years అండ్ బియాండ్ ఉంటాయి అనమాట. అంటే మనం ఈ డిసీజెస్లో క్లినికల్ ట్రయల్స్ అనమాట. అంటే ఒక డ్రగ్ని డెవలప్ చేసి దాని సేఫ్టీ ఎన్ష్యూర్ చేసుకొని యూజ్ చేస్తాం. ఆ యూజ్ చేసే మెడిసిన్స్ అన్నీ 18 years to 65 years ఉంటాయి అనమాట. సో దట్ మీన్స్ ఈ చిన్నపిల్లల్లో అండ్ మరీ అడల్ట్స్లో డిసీజ్ రాకపోవచ్చు అనేది ఒకటి. అట్ ద సేమ్ టైం చిన్నపిల్లల్లో ట్రై చేయకూడదు అండ్ మరీ సీనియర్స్లో ట్రై చేయకూడదు. సీనియర్స్ అంటే వారికి డిఫరెంట్ డిజార్డర్స్ ఉంటాయి, చిన్నపిల్లల్లో వాళ్ళకి మనం అండర్స్టాండ్ చేసుకోలేము కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం చిన్నపిల్లల్లో కూడా ఈ డిసీజ్ ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉంటుంది అండ్ దాని మేనేజ్మెంట్ కొంచెం స్లైట్లీ డిఫరెంట్ అనమాట. సో దానికోసమే ఈ ఐబిడి ఇట్ సెల్ఫ్ అది ఒక పెద్ద స్పెషాలిటీ అనమాట అది. అండ్ అందులో ఈ చిన్నపిల్లలు చైల్డ్ పిడియాట్రిక్ ఐబిడి అగైన్ డిఫరెంట్ స్పెషాలిటీ. సో వాళ్ళ డోసేజెస్ కానీ అవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఆ క్లినికల్ ట్రయల్స్ కొంచెం తక్కువ కూడా అవుతాయి అనమాట. సో మనకి టోటల్గా సైంటిఫిక్గా దాన్ని అప్లై చేయలేమన్నమాట. సో ఈ లేటెస్ట్ డ్రగ్స్ ఏమొస్తున్నాయో వాళ్ళలో ట్రై చేసి ఉండరు అనమాట. కానీ ఫస్ట్ అడల్ట్స్లో ట్రై చేసినాక ఆ మెడిసిన్స్ని వాళ్ళకి అప్లై చేస్తారనమాట.
ఓకే. అండ్ అలాగే ఈ గర్భిణీలు లేదా బాలింతల విషయంలో ఈ ఐబీడీ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? వీళ్ళకి కూడా ఈ అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారనుకోండి, ప్రెగ్నెంట్ లేడీకి ఒకవేళ ఐబీడీ స్ట్రైక్ అయింది అనుకోండి, ఫస్ట్ టైం అప్పుడే వచ్చింది అనుకోండి, డిసీజ్ బాగా సివియర్గా ఉండొచ్చు అనమాట. ఓకే. సో మోషన్స్, బ్లీడింగ్ ఇవి ఎక్కువగా ఉండొచ్చు అనమాట. సో సివియరిటీ ఆఫ్ డిసీజ్ చాలా ఉండొచ్చు. సో ఒకసారి కంట్రోల్ చేయడం మనకి కష్టమవుతుంది అనమాట. అండ్ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్కి మెడిసిన్ తీసుకోమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే మెడిసిన్ అనగానే వాళ్ళు ఎవర్షన్లో ఉంటారనమాట, నాకు వద్దు మెడిసిన్ అంటారనమాట. కానీ డిసీజ్ ఎంత సివియర్ కావచ్చు అంటే పేషెంట్కి లైఫ్ థ్రెటనింగ్ కావచ్చు అనమాట. సో అందుకని డిసీజ్ ఇది డయాగ్నోజ్ అయినాక మనం మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మెడికేషన్లో కొన్ని కాంట్రాఇండికేటెడ్ ఉంటాయి, కొన్ని ఇండికేటెడ్ ఉంటాయి అన్నమాట. సో ఇంతకుముందు కొన్ని మెడికేషన్స్ కాంట్రాఇండికేటెడ్ ఉండేవి ప్రెగ్నెన్సీలో, అవి ట్రయల్స్ అవి జరిగినాక అవి పర్వాలేదు, యాక్సెప్టబుల్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటారనమాట. లైక్ స్టీరాయిడ్స్, మెసలమైన్ ఈజ్ ఓకే, స్టీరాయిడ్స్ ఓకే, ఇమ్యూనోమాడ్యులేటర్స్ అజాథైప్రిన్ అది కూడా ఓకే. అండ్ కొన్ని బయాలజిక్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట, మనం వాటి గురించి మాట్లాడలేదు కానీ అవి కూడా ఓకే అనమాట. సో బయాలజిక్ మెడిసిన్స్ కూడా మనము ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు. అంటే ప్రెగ్నెన్సీలో డిసీజ్ రాగానే ఇవన్నీ తీసేసుకోవాలని కాదు, సివియరిటీ బట్టి పేషెంట్కి అసలు డిసీజ్ కంట్రోల్ కానప్పుడు హయ్యర్ మెడిసిన్స్ లైక్ బయాలజిక్స్ కూడా పోవచ్చు. అది మనం ఎన్ష్యూర్ చేస్తున్నాం. అంటే మనం ఈ కామన్ టాక్లో మనం పేషెంట్స్తో ఆర్ జనరల్ పబ్లిక్కి మాట్లాడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే మెడిసిన్ తీసుకోకుండా ఉంటాము, ఎంత సివియరిటీ ఉంటే కూడా మేము తీసుకోము అనేది ఉండకుండా డాక్టర్స్ని అప్రోచ్ కావాలి, వారికి వీలైనప్పుడు మెడిసిన్ అవసరం వచ్చినప్పుడు హయ్యర్ మెడిసిన్స్ తీసుకోవచ్చు. దాన్ని మనం ఎన్ష్యూర్ చేస్తున్నాం అనమాట. అది ఎట్లా తెలిసింది? డ్రగ్ ట్రయల్స్ వల్ల, దెన్ ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లమ్స్ లేకపోవడం వల్ల ఈ మెడిసిన్స్ తీసుకోవచ్చు అని ఒక రకంగా కన్ఫర్మేషన్ చేసి ప్రెగ్నెన్సీలో ఎవరికి రిక్వైర్మెంట్ ఉందో వారికి అనమాట. ప్రెగ్నెన్సీలో మినిమల్ రిక్వైర్మెంటే మనం ఇస్తాం అన్నమాట మెడికేషన్స్. అట్ ద సేమ్ టైం సివియర్ డిసీజ్ వచ్చింది, లైఫ్ థ్రెటనింగ్ ఉంది, థ్రెటనింగ్ ద ప్రెగ్నెన్సీ అంటే మనము డెఫినెట్లీ హయ్యర్ అండ్ మెడిసిన్ పోవచ్చు. ఆల్రెడీ కాల్ ఉన్నారు డాక్టర్ గారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మై క్వశ్చన్ ఈస్ that every disease, any disease is on account of lifestyle, the kind of food we eat, the pollution, the water, the air, you know, and certain things are because of the virus and bacteria. So how to change, what kind of life prevention? When it comes to the question of prevention, how to prevent such things? What is the effect of our lifestyle? Nowadays we all know how the food habits are changing. One question. Second is whether diabetes has got a more severe effect on the patient, or diabetes or no diabetes, disease is the same to all. Thanks. Hello? Am I audible, sir? Yeah, sure. I'm listening, sir. Sir, I was just asking about the lifestyle changes, whether they can prevent such diseases, or how to, what are the symptoms? ఇప్పుడు ఒక డిసీజ్ మనకి లైఫ్ స్టైల్ వల్ల వచ్చింది, మనకి ఏదో ఒక 2-3 days మనకి ఏదో టెన్షన్ వల్ల వచ్చింది, దాని ఆ సింటమ్స్ తర్వాత బ్యాక్టీరియా వైరస్ వల్ల వచ్చిన డిసీజ్ మనం ఎలా ఆపేది డిఫరెన్స్ కెన్ ఏ కామన్ మ్యాన్ కెన్ నాట్ బికాస్ ఆఫ్ మై లైఫ్ సో దట్ సో ఇన్ ఎఫెక్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆఫ్ లైక్ ఫుడ్, లైక్ ద టైప్ ఆఫ్ వాటర్, లైక్ టెన్షన్, లైక్. ఎస్ సార్, మీ క్వశ్చన్ నేను రిపీట్ కూడా చేస్తాను, రిపీట్ చేసి నేను దాన్ని ఆన్సర్ చేస్తాను. మీరు సెవరల్ స్మాల్ క్వశ్చన్స్ అడిగారు, కెన్ జస్ట్ లిజన్ టు సార్. జనరల్ లాగా మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మనకి బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయి, వాటి వల్ల ఈ డిసీజెస్ వస్తుందా, లేకుంటే వాటిని ఎట్లా డయాగ్నోజ్ చేస్తాము, మనము ఫుడ్ అండ్ వాటర్ క్వాలిటీ ఏంటి, ఇవన్నీ అడిగారనమాట. మనకి బేసికలీ మనకి ఇప్పుడు వాటర్ క్వాలిటీ ఇస్ రీజనబుల్లీ గుడ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ క్వైట్ గుడ్. అండ్ మనము ఆల్రెడీ చాలామంది ఇప్పుడు బాటిల్డ్ వాటర్ కూడా తాగుతారు, బయటికి వెళ్ళినప్పుడు బాటిల్డ్ వాటరే తాగుతారు అనమాట. మనం ఎవరికి ఒకవేళ ఇచ్చినా కూడా బాటిల్డ్ వాటరే ఇస్తుంటాం అనమాట. సో లెవెల్ ఆఫ్ హైజీన్ హ్యాస్ ఇంక్రీజ్డ్. సో మనకి బట్ అట్ ద సేమ్ టైం ఈ ఇంప్రూవ్మెంట్లో ఒక లిమిట్ అనేది ఏం లేదనమాట. సో హైజీన్ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్కి స్కై ఇస్ ద లిమిట్. సో మనం అంతా ఇంప్రూవ్ అయిపోయామని కాదు. సో ఇట్ కీప్ ఆన్ గోయింగ్. ఒక పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో మీరు అన్నారు వైరస్లు, బ్యాక్టీరియాలు
ఇవి ఇట్లాంటి సిమ్టమ్స్ కాజ్ చేయొచ్చా అన్నారు. డెఫినెట్లీ కాజ్ చేయొచ్చు. అండ్ మనం అవన్నీ డయాగ్నోజ్ అయి రూల్ అవుట్ అయిపోయినాకనే ఈ డిజార్డర్స్కి మనం అనుకుంటాం అనమాట. అండ్ ఈ డిజార్డర్స్కి కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడే మనము ఈ డిసీజ్ని డయాగ్నోజ్ చేయాలి. సో బ్యాక్టీరియా, వైరల్ అవన్నీ డయాగ్నోజ్ చేయడానికి మనకి రకరకాల టెస్ట్లు ఉన్నాయన్నమాట. స్టూల్ మైక్రోస్కోపీ, దెన్ స్టూల్ కల్చర్, ఇంకో టెస్ట్ నేను ఊరికే చెప్తున్నాను, ఈ ఫిలిమారే అని ఉంటారు, స్టూల్ ఫిలిమారే. అంటే మనము స్టూల్స్లో ఈ అంటే ఆర్టీపీసీఆర్ అనేది అందరు వింటారు కదా, ఈ కోవిడ్లో మనం ఆర్టీపీసీఆర్ అని వింటాం అనమాట. సో ఇది న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్లు ఇవి, అవి మనం చేసేవాళ్ళం కోవిడ్కి. బట్ స్టూల్లో కూడా ఈ టెస్ట్ చేయొచ్చు అనమాట. స్టూల్స్లో దేనికి చేస్తాము, ఒక 15 to 20 ఆర్గానిజమ్స్కి మనం చేయొచ్చు. లైక్ వైరల్స్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, వీటికి ఒక సింపుల్ స్టూల్ టెస్ట్ వల్ల మనకి ఒక 4-5 అవర్స్లోనే ఏ ఇన్ఫెక్షన్ ఉంది అని కూడా వచ్చేస్తుంది అనమాట. అఫ్కోర్స్ కొంచెం కాస్ట్లీ టెస్ట్ ఇది, ఎందుకంటే 15 to 20 ఆర్గానిజమ్స్కి మనం ఆర్టీపీసీఆర్ చేయాలి కాబట్టి. అండ్ ఇదంతా మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ప్రాక్టీస్ కూడా రెగ్యులర్గా ఇవి చేసేవే. డిఫికల్ట్ కేస్ ఆఫ్ డయేరియా ఉంటే ఇది మనం చేస్తామన్నమాట. సో అవన్నీ కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవాలి, పేషెంట్కి సఫిషియంట్ డ్యూరేషన్ ఇవ్వాలి, డ్రగ్స్ అవి లేవు కదా అని చెప్పాలి, ఐబిఎస్ లాంటి డిజార్డర్స్ ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. దెన్ మనం ఇన్ఫ్లమేటరీ డిసీజ్ని డయాగ్నోజ్ చేసుకోవాలన్నమాట. సెకండ్, మనకి ఇంకొక పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, మీరు అనుకున్నారు లేదో కానీ హైజీన్ లెవెల్స్ వల్ల మనకి డిసీజ్ వస్తుందా? ఎస్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హైజీన్ వల్లనే మనకి డిసీజ్ ఎక్కువైంది. ఇందా కూడా మనం అక్కడ ఆపాం, అది ఎందుకు ఇప్పుడు ఎక్కువైంది అనే దాన్ని మనం ఆపాం కదా. సో వారు మనల్ని ప్రొవోకేట్ చేశారు, వారు కూడా అందులో హింట్ చేశారో ఏమో, మరి వారు డైరెక్ట్గా దాన్ని అడగలేదు కానీ మనం చెప్తున్నాము. ఇంతకుముందు ఇండియాలో కొంచెం హైజీన్ లెవెల్స్ తక్కువ ఉండేవి, అప్పుడు ఈ డిసీజెస్ మనకు కనిపించలేదు. వెస్ట్లో ఉండింది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే హైజీన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయినాయి, అందుకని ఈ డిజార్డర్స్ వస్తున్నాయి అని ఒక స్ట్రాంగ్ హైపోథీసిస్ ఉందన్నమాట. సో దీన్ని హైజీన్ హైపోథీసిస్ ఆఫ్ ఐబిడి అంటారు అనమాట. సో అది ప్రాబ్లీ యాక్యురేట్ అండ్ కరెక్టే ఉండొచ్చు అనమాట. సో హైజీన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఇలాంటి డిజార్డర్స్ బయటకు వస్తాయన్నమాట. సో అట్లనే మనం హైజీన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయకుండా ఉండలేము. We have to go to the maximum hygiene level and prevent all sorts of fecal-oral infections and infections transmitted through food and water. But inflammatory bowel disease like this increase. సో మనకి క్రోన్స్ డిసీజ్ ఒక 30 years బ్యాక్ లేనిది ఇప్పుడు ఉంది అంటే మన హైజీన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయినందుకే ఇది ఉంది అని ఒక స్ట్రాంగ్ పాస్టులేషన్ ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వినోద్ గారు. సో డాక్టర్ గారు, ఈ ఐబిడి అనేది క్యాన్సర్ లేదా టీబీ లేదా ఏదైనా ఇతర వ్యాధులకు కారణం కాగలదా? అంటే ఐబిడి పేషెంట్స్లో మనము ఇట్లాంటి జనరల్ టాక్ చెప్పుకున్నప్పుడు దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అనేది మనము చెప్పుకోకూడదు. ఎందుకంటే ఎవరికైనా ఐబిడి ఉంటే వాళ్ళు అన్నెసరిగా స్ట్రెస్ ప్రోన్నెస్ వస్తుంది అన్నమాట వాళ్ళకి. బట్ దీని గురించి పెద్ద వరీ కావద్దు. ఎవరు ఐబిడి ఉన్న వాళ్ళు కూడా, ఎవరైనా ఈ టాక్ వింటున్న వారు కూడా ఇదేదో ఇది వస్తే నాకు క్యాన్సర్ వస్తుంది అనేది కాదనమాట. క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు, దానికి ఒక్కొక్కసారి రీజన్ ఉండొచ్చు, ఓన్లీ రీజన్ లేకుండా జెనెటిక్ రీజన్సే ఉండొచ్చు. కానీ ఒక ప్రీడిస్పోజిషన్ ఉంది, ఈ ఎస్పెషల్లీ అల్సరేటివ్ కొలైటిస్ పేషెంట్స్కి ఒక ప్రీడిస్పోజిషన్ ఉంది అంటారు అనమాట. మరి మీరు అడగకుండా నేను ఒక పాయింట్ చెప్తున్నాను, అదేంటంటే జాగ్రత్త ఏంటి దీనికి అనేది. సో అల్సరేటివ్ కొలైటిస్ పేషెంట్స్ ఒక 8 years ఆఫ్ డిసీజ్ వాళ్ళది అయినాక కొలనోస్కోపీ ఎవ్రీ 2 years చేయించుకోవాలన్నమాట. సో కొలనోస్కోపీ చేసుకొని స్క్రీనింగ్ చేసుకోవాలి. స్క్రీనింగ్లో కూడా అన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, అవంతా వేరే ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ స్క్రీనింగ్ కొలనోస్కోపీ చేయించుకొని డిసీజ్ ఇన్యాక్టివ్ ఉన్నా కూడా, అంటే డిసీజ్ ఏమీ లేకున్నా కూడా ఆఫ్టర్ 8 years ఆఫ్ డిసీజ్, అంటే పేషెంట్కి డిసీజ్ డయాగ్నోజ్ అయ్యి 8 years అయిందనుకోండి, స్క్రీనింగ్ కొలనోస్కోపీస్ చేసుకోవడం బెటర్ అనమాట. నాకు తగ్గిపోయింది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనేది కాకుండా వాళ్ళ డాక్టర్ని వాళ్ళు విజిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. రెగ్యులర్ విజిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ డిసీజ్ కాబట్టి లైఫ్ లాంగ్ ఏం ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. కాబట్టి కొన్ని ఇట్లాంటివి ప్రిడిస్పోషన్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటికి జాగ్రత్త తీసుకోవడం అనమాట. అంటే జాగ్రత్తలు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సో విజిట్స్ టు డాక్టర్, ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ మళ్ళీ అది రిపీట్ కాకుండా మనము కొంత తొందరగానే డయాగ్నోజ్ చేయొచ్చు అనమాట. బేసిక్ పారామీటర్స్ చేస్తారు డాక్టరు, సిబిపి, సిఆర్పి చేస్తామంటారు, లేకుంటే ఫీకల్ క్యాల్ప్రొటెక్టిన్ చేస్తారు. 3 months, ఒక 1 year పేషెంట్ అంతా బాగుందనుకోండి, ఇవి చేసి ఏం ఇన్ఫ్లమేషన్ లేదు, బాగుంది మీకు అని చెప్తారనమాట. సో అందుకని మనము విజిట్స్ టు ద డాక్టర్ ఈజ్ రిక్వైర్డ్. సో దిస్ డిసీజ్ రిక్వైర్స్ రెగ్యులర్ విజిట్స్ టు డాక్టర్ లైక్ డయాబెటీస్, లైక్ హైపర్ టెన్షన్. ఓకే.
సో క్యాన్సర్ ప్రీడిస్పోజిషన్ అనే దానికి మరీ ఎక్కువ మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మనం మామూలుగా మేము చూసేది కొలనోస్కోపీ చేస్తున్నప్పుడు క్యాన్సర్ చూస్తుంటాము, ఈ డిసీజ్ కన్నా కూడా మామూలు వాళ్ళకే ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. సో ఐఎమ్ నాట్ గోయింగ్ అగెన్స్ట్ సైన్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్, బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈస్ ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు క్యాన్సర్ వచ్చేస్తుంది అని భయపడక్కర్లేదు. ఒక ప్రిడిస్పోజిషన్ ఉండొచ్చు అని చెప్తున్నాం అంతేగాని రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవాలి మీకు మీ డాక్టర్ చెప్పినప్పుడు అని చెప్తున్నాం. కానీ ఇండియాలో ఇది మా అబ్జర్వేషన్ అనమాట. కొంచెం ఓ 20 years ఆఫ్ ప్రాక్టీస్ అయినాక మన అబ్జర్వేషన్తో మనం ఏం చెప్తున్నామంటే వెస్ట్లో ఉన్నట్టు కాకుండా ఇండియాలో మ్యాలిగ్నెంట్ పొటెన్షియల్ కొంచెం తక్కువ ఉందేమో అనిపిస్తుంది. దీనికి మా దగ్గర హార్డ్ డాటా ఏం లేదు, బట్ మనం చూసే కోలాన్ క్యాన్సర్ పేషెంట్స్లో ఈ పేషెంట్స్కి అంత సిగ్నిఫికెంట్గా ఏమి రాదనమాట. సో మేము ఎన్నో పేషెంట్స్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటాము. అల్సరేటివ్ కొలైటిస్ పేషెంట్స్కి క్యాన్సర్ వల్ల సర్జరీ జరిగిన పేషెంట్స్ తక్కువ మంది ఉన్నారనమాట. ఆల్రైట్, చూస్తున్నారు కదండి, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ కోసం మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ ఈ ఆహార అలవాట్లు ఐబీడీని ఎంతవరకు ప్రభావితం చేస్తాయి డాక్టర్ గారు? అంటే కొంతవరకు చేస్తాను రావచ్చు అనమాట. లైక్ ఏదైనా ఈ బేసికల్లీ అంటే మనం టోటల్గా ఫాస్ట్ ఫుడ్స్ వాటి మీద బ్లేమ్ చేయము, కానీ I mean, a control of fast foods is required, and when disease affect అయినప్పుడు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంక్రీజ్డ్ ఇంటేక్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినగలరో వాళ్ళు ఫిష్ ఈజ్ గుడ్ అనమాట, కానీ అంతవరకే. బట్ బియాండ్ దిస్ మనము న్యూట్రిషన్ ఆఫ్ ద పేషెంట్ని మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో న్యూట్రిషనల్ డెబిలిటీ రావచ్చు ఈ పేషెంట్స్కి, అంటే వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, మజిల్ లాస్ అండ్ బోన్ లాస్ ఇవన్నీ ఉండొచ్చు అనమాట. అండ్ మన మెడికేషన్స్ వల్ల కూడా లైక్ స్టీరాయిడ్స్ కూడా బోన్ లాస్ క్రియేట్ చేస్తాయి అనమాట. సో వీటికి మనము అడిక్వేట్ న్యూట్రిషన్ తీసుకొని అడిక్వేట్ ఎక్సర్సైజ్ చేసుకొని మనల్ని మనము న్యూట్రిషనల్లీ ఓకే చేసుకోవాలన్నమాట. సో న్యూట్రిషనల్ డిప్లీషన్ ఎప్పుడైనా జరిగిందో అప్పుడు మనకి ప్రోన్నెస్ టు ఇన్ఫెక్షన్ అండ్ ఏదైనా సర్జరీ అది నేను జరిగితే హీల్ కాకుండా ఇలా అంతా ఉంటుంది అనమాట. సో మెయింటెనెన్స్ ఆఫ్ న్యూట్రిషనల్ స్టాటస్ అనేది ఈ క్రానిక్ కండిషన్స్లో ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ అలాగే ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఈ రెండు కూడా లేదా అంటే హెచ్బిడికి కారణమవుతాయి, ఐబిడికి కారణమవుతాయా, లేకపోతే ఎక్కువగా చేస్తాయి డాక్టర్ గారు ఉన్న వాళ్ళకి, ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి? ఇది ఒక సార్ట్ ఆఫ్ ఏ సోషల్ క్వశ్చన్ కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్లో ఈ స్మోకర్స్ కొంచెము ఈ స్మోకర్స్లో క్రోన్స్ డిసీజ్ ఎక్కువ ఉంటుంది అనమాట, వెరాజ్ అల్సరేటివ్ కొలైటిస్లో తక్కువ ఉంటుంది అనమాట. సో ఎవరైతే అల్సరేటివ్ కొలైటిస్ పేషెంట్స్ స్మోకర్స్ని మనము ఎక్కువ ఉండరు అనమాట పేషెంట్స్. అంటే అల్సరేటివ్ కొలైటిస్ పేషెంట్ అడిగినప్పుడు స్మోకింగ్ ఉందా అంటే ఉంది అంటే అది తక్కువ అనమాట, అన్కామన్. అంటే స్మోకర్స్ డు నాట్ గెట్ దిస్ డిసీజ్. This is to a certain extent accepted, whereas smokers are predisposed to Crohn's disease అనేది ఉందన్నమాట. అంటే ఇందులో స్మోకింగ్ చేసిన వాళ్ళకి వస్తుంది అని కాదనమాట, బట్ ఇందులో డిఫరెంట్ వ్యూలో మనం చూడాలి, డిఫరెంట్ ఆస్పెక్ట్లో మనం వ్యూ చేయాలన్నమాట దీన్ని. అగైన్ ఆల్కహాల్తో డైరెక్ట్ రిలేషన్ ఏం లేదు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఆల్కహాల్ క్యాన్ కాజ్ మాల్ న్యూట్రిషన్ అండ్ దీస్ డిజార్డర్స్ క్యాన్ కాజ్ మాల్ న్యూట్రిషన్. బోత్ టుగెదర్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. సో అట్ ద సేమ్ టైమ్ ఈ పేషెంట్స్కి ఉంటే వీళ్ళకి ఈ హ్యాబిట్స్ ఉంటే డెఫినెట్గా లిమిట్ చేసుకోవాలని చెప్తాము. అండ్ ఇందులో ఎక్కువ ఇండల్జ్ కానీ కాకూడదు అనమాట. ఓకే, అండ్ అలాగే ఈ డయాబెటీస్ మెలిటస్ లేదా హైపర్ టెన్షన్ హెచ్బిడికి ఏమైనా ఐబిడికి ఏమైనా కారణం అవుతుందా? ఈ అంటే ఐబిడికి డైరెక్ట్ కారణమైతే ఏం కాదు, కాకుంటే మనం కేర్ఫుల్గా ఉండేది ఏంటంటే ఈ డయాబెటీస్ పేషెంట్స్కి మనం ట్రీట్ చేస్తున్నాం అనుకోండి, ఐబిడి ఉంది వారికి, ఈ స్టీరాయిడ్స్ వల్ల వాళ్ళకి షుగర్స్ ఎక్కువ కావచ్చు అనమాట. సో గ్లైసిమిక్ కంట్రోల్ డిస్రప్ట్ కావచ్చు ఈ మనం స్టీరాయిడ్స్ ఇస్తున్నప్పుడు. సో పేషెంట్కి 2 డిజార్డర్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా స్టీరాయిడ్స్ మనం ఇస్తున్నాం అనుకోండి, షుగర్స్ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో వాళ్ళ డయాబెటాలజిస్ట్ ఆర్ వాళ్ళ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ ఎవరు చూస్తున్నారో వాళ్ళతో కూడా మనము టచ్లో ఉండి అండ్ వాళ్ళ దగ్గర కూడా పేషెంట్ వెళ్ళమని చెప్పాలన్నమాట. లేకుంటే షుగర్ కంట్రోల్
ఎవరైతే డాక్టర్స్ చేస్తారో వాళ్ళతో కూడా మనము టచ్లో ఉండొచ్చు, లేకుంటే పేషెంట్ని వాళ్ళతో టచ్లో ఉండి షుగర్ కంట్రోల్ చేసుకోమని చెప్పాలన్నమాట ప్రాపర్గా. ఎందుకంటే ఒక్కొక్కసారి సడన్గా ఈ ఐబిడి సివియర్ డిసీజ్ అయిపోవచ్చు అనమాట. అప్పుడు షుగర్స్ కంట్రోల్లో లేకుంటే పేషెంట్కి మార్బిడిటీ అండ్ మార్టాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో బేసికలీ యాజ్ సచ్ ఈ HbA1c ఆర్ పువర్ కంట్రోల్ ఆఫ్ షుగర్ ఉందనుకోండి, పేషెంట్ మార్టాలిటీ ఎక్కువ అవుతుంది అనమాట. సో దాన్ని మనము దీనికి యాడ్ చేసి ఈ రెండు యాడ్ అయినాయి అనుకోండి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మన పేషెంట్కి సివియర్ డిసీజ్ ఉన్నప్పుడు ప్రాపర్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ వల్ల ఇది వస్తుంది అనేది ఏం లేదనమాట, హైపర్ టెన్షన్ వల్ల కూడా ఇది వస్తుంది అనేది ఏం లేదు. సో బట్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ ఆర్ కామన్ ప్రాబ్లమ్స్. దో ఐబిడి ఈజ్ నాట్ సచ్ ఎ కామన్ ప్రాబ్లమ్, ఎవ్రీథింగ్ క్యాన్ బి అసోసియేటెడ్. సో మన పేషెంట్కి డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిజీజ్ అండ్ ఐబిడి ఉండొచ్చు అనమాట. బట్ ఫార్చునేట్లీ కొంచెం యంగ్స్టర్స్ ఉంటారు కాబట్టి ఈ పేషెంట్స్లో ఉండకపోవచ్చు. బట్ టుడేస్ యంగ్స్టర్ ఈస్ టుమారోస్ ఎల్డర్లీ పర్సన్. సో అండ్ దేర్ ఈస్ అ క్విక్గా అందరూ యంగ్స్టర్స్ ఆర్ బికమింగ్ ఓల్డ్. సో everything is progressing and we'll have an aged population of IBD patients. That is going to be another challenge. Now we have youngsters as IBD patients, but now we are seeing a lot of old patients also with IBD. Near future we'll see patients, elderly patients with IBD, and that is a challenge. Oh, super. So డాక్టర్ గారు ఈ అంటే లైక్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండాలి, లాంగ్ టర్మ్లో మెడికేషన్ తీసుకోవాలని చెప్పినప్పుడు దీనివల్ల ఏమైనా ప్రాణాపాయం ఉంటుందా? ఈ ఐబిడి వల్ల ఏమన్నా ఉండొచ్చు కాబట్టే మనము జాగ్రత్తలు ఇన్ని తీసుకోవాలన్నమాట. లేకుంటే మనం ఐబిడి గురించి ఇట్లా ఒక గంట సేపు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో డెఫినెట్లీ ఏ డిసీజ్ కన్నా ప్రాణాపాయం ఉండొచ్చు. సపోజ్ కార్డియాక్ డిసీజ్ అనుకోండి, ఎంతోమంది ట్రీట్ అవుతూ ఉంటారు, స్టెంట్స్ వేసుకుంటారు, లేకుంటే కార్డియాక్ సర్జరీ జరుగుతూ ఉంటుంది. సో అందరు బాగానే ఉంటారు. కానీ ఒక స్మాల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా ప్రాబ్లం ఉన్నట్టే ఈ డిసీజ్లో కూడా స్మాల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్కి సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ సివియర్ అల్సరేటివ్ కొలైటిస్, వేర్ ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ కావచ్చు, మేజర్ బ్లీడింగ్ కావచ్చు, మేజర్ ఫిస్టులర్ డెవలప్మెంట్ కావచ్చు, మాలిగ్నెన్సీ డెవలప్ కావచ్చు, సో పెరియనల్ ఫిస్టులర్ రావచ్చు క్రోన్స్ డిసీజ్లో. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టం ఉంటుంది అనమాట. సో కాబట్టి కొంచెం కాంప్లెక్సిటీ ఆఫ్ ద డిసీజ్ కూడా ఉండొచ్చు అనమాట. సో వాటి కోసం మనము అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అండ్ వాటి గురించి ఉంటుందన్నమాట. ఓకే, ఈ ఐబిడి ట్రీట్మెంట్ టైంలో పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి డాక్టర్ గారు? అంటే పేషెంట్ కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి డిసీజ్ని. ఈ డిసీజ్ ఇలా ఉంది అండ్ మెడికేషన్స్ ఈ విధంగా తీసుకోవాలి, మెడికేషన్స్ని తీసుకుంటూ ఫాలోఅప్ చేసుకోవాలి. అండ్ డిసీజ్ కంట్రోల్ కానప్పుడు హయ్యర్ అండ్ మెడికేషన్స్కి వెళ్ళాలి, వాటిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అదంతా డాక్టర్స్ కూడా చెప్తారనమాట. సో డాక్టర్స్ ఎడ్యుకేషన్, పేషెంట్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ ఎడ్యుకేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎడ్యుకేటింగ్ అవర్-సెల్వ్స్, ఎడ్యుకేటింగ్ పేషెంట్స్, ఎడ్యుకేటింగ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఐబిడి. So without this it's not possible to treat, because everybody needs to understand IBD. IBD is itself a big thing, it's a science by itself, and we have to understand, and there is a lot to understand. What we know is probably tip of the iceberg. ఆల్రైట్. అండ్ ఫైనల్గా ఈ ఐబిడి నియంత్రించడానికి మన లైఫ్ స్టైల్లో తీసుకోవాల్సిన మార్పులు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? ఎలాంటివి తీసుకోవాలి అసలు? ఒక్కొక్కసారి మనం ఏమి ప్రివెంట్ చేయలేము, ఐబిడి మనకు వచ్చేది ఉంటే మనం ప్రివెంట్ చేయలేము. బట్ ద సేమ్ టైమ్ కీప్ ద డిసీజ్ అండర్ కంట్రోల్, have a healthy lifestyle, and keep fit, keep going, and don't be stressed, be happy always. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి టాపిక్ అండ్ నమస్తే. నమస్తే.